ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो हरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే అండి అందరికి ధన్యవాదాలు. ఓం నమస్తే అండి. ఓకే, సో మీకు ఇది కనిపిస్తుందా? కనిపిస్తోందండి. ఓకే, ఈ సర్వనామ శబ్దాల గురించి మనము వాక్య వ్యవహారాలో ఇప్పుడు చతుర్థి విభక్తి సర్వనామ శబ్దాల గురించి చూస్తున్నాము. అంటే చతుర్థి విభక్తిలో ఈ సర్వనామ శబ్దాలు ఎలా వస్తాయి అనే విషయం చూస్తున్నాము. ఆరమా ఏంటి? ఏం లేదు, 192 మనం చెప్పుకున్నట్టులేమో ద్వినవత్యధిక శతమా? అంతే. ఓకే, ద్వి కదా, ద్వే కాదు, ద్వినే, కరెక్ట్. ఓకే. అభ్యాసం దాని గురించి చెప్పలేదు కదా. అవును, వేరే ఇది కొన్ని చతుర్థి విభక్తి వర్డ్ భగవద్గీతలో అయ్యి చూసారా? షేర్ చేస్తారా గ్రూప్ లో? షేర్ చేయమంటారా? చెప్తే చాలా అంటే అట్లా అంటారా? ఓకే, సరే చూద్దాం. యా, అదైనా ఒక్కొక్కటి వర్డ్ చెప్తే సరిపోతుంది. అదైనా సరే. యాక్చువల్లీ విష్ణు సహస్రనామం అంతా కూడా ఇదే కదండి. విష్ణు సహస్రనామం కూడా చతుర్థి విభక్తి మోస్ట్లీ. ఓకే, చూద్దాం. చాలా ఉన్నాయి దాంట్లో. అవునా? అందులో అన్ని నమః నమః అని వస్తాయి కాబట్టి కరెక్ట్, మొత్తం అదే వస్తుంది. అవును. యా, నాకు ఇంకొక డౌట్ ఉంది. అడుగు. ఇప్పుడు పుల్లింగము నపుంసకలింగము థర్డ్ విభక్తి నుంచి మొత్తం సేమ్ కదా. అవును. సో మరి ఇది ఏతత్ నపుంసకలింగం కదా, ఏతత్ నపుంసకలింగం కదా. కరెక్ట్. యా, సో అట్లా మరి అట్లయితే ఏతస్మై కాకుండా ఏతాయ రావద్దా? ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, ఏమని తృతీయ విభక్తి నుంచి పుల్లింగము నపుంసకలింగం సేమ్ అన్నావు. అవును, మరి ఇది చతుర్థి కదా, రెండు సేమ్ ఎందుకు? సేమే ఉంటాయి కదా, మరి యా ఎందుకు వస్తుంది? చతుర్థిలో రామః అన్నప్పుడు రామాయ కదా. ఓ, అది వేరు, అందుకే కదా సర్వనామ శబ్దాలకు వేరే సెపరేట్ ఉంది. అన్న దానిలాగా ఉండదు, దానిలాగా ఉండదు కాబట్టి ఇక్కడ సెపరేట్ చెప్పడం జరిగింది. దేనిని చూసుకోవాలి నువ్వు? పుల్లింగ సర్వనామ శబ్దము, నపుంసకలింగ సర్వనామ శబ్దం చూడాలి నువ్వు. అవి మళ్ళీ వేరే ఉంటాయి. వేరే ఉంటుంది. సో వాటికి రూపాలు వేరే ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఏతత్ కదా, అదేమో రామ శబ్దంలో ఏముంది? అకారం చివరిగా ఉంది, ఇక్కడ ఏముంది? హలంతం ఉంది, వేరు కదా. ఓకే, అర్థమైంది. అలా మెయిన్ డిఫరెన్స్ సర్వనామాలు, అది నామవాచకం. కరెక్ట్, అవి నామవాచకాలు. అందుకే మనం ఏమన్నాము, ప్రాతిపదికలు అన్ని కూడా దేంతో ఉంటాయి అంటే, ప్రాతిపదికలు ప్రత్యయాలు వచ్చేవన్నీ కూడా దేనికి వస్తాయి అంటే నామవాచకాలకి, తర్వాత సర్వనామాలకి, తర్వాత విశేషణాలకి అని చెప్పుకున్నాం మనం. అవునా? ఓకే. సో ఈ మూడింటికి మాత్రమే సు ఔజస్ అనే ప్రత్యయాలు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఫోర్త్ విభక్తి ఏంటిది తెలుసా? ఏంటది? అంతే, ఉత్తమం. సో గే భ్యాం భ్యస్ కదా, గే భ్యాం భ్యస్. సో ఇక్కడ భ్యామ్ లో ఇది అలాగే ఉంటది. అది మ్యూట్ లో పెట్టుకోరమ్మా. ఎవరు? సాయికి ఆఫీస్ ఉందా ఇవాళ? ఓకే ఓకే, సొంగే భ్యాం భ్యస్. అవునా? సొంగే అంటే ఇక్కడ దీంట్లో మిగిలింది ఏంటి? ఏకారం. అవునా? గకారానికి లోపం. సో భ్యామ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. భ్యస్ ఏమైంది? భ్యాహ అయింది. అవునా? సో ఇప్పుడు అకారాంతం అయితే ఏమైతుంది? అకారానికి ఏ ఆదేశం.
సో ఇప్పుడు రామ ఉంది, అప్పుడు ఏమైంది అది రామేభ్య. ఓకే, రామ ఉంది ఆకారాంతం, దానికి ఏమవుతుంది దీర్ఘం. సో అప్పుడు యా ఏమైంది రామాభ్యాం. ఓకే, ఆభ్యాం వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ రామ శబ్దం ఉంది కదా, ఐహి అకారాంత శబ్దము. ఇక్కడ ఏకి ఆదేశం ఏంటి, అకారాంతం ఉండడం వల్ల యా ఆదేశం. ఓకే, యా ఆదేశం. పుల్లింగంలో సో యా సో ఇప్పుడు యాకి యా ఉండడం చేత ఇక్కడ ఏమైంది అకారాంతానికి ఆ, అవునా? సో ఇప్పుడు అవును ఏమైంది రూపము రామా, యా కలిపితే యా, రామాయ. ఓకే, ఉమ్, అర్థమైందా? అర్థమైంది యా ఎలా వస్తుంది. తర్వాత ఇప్పుడు అదేంటి సర్వనామాలకు ఎలా వస్తుంది, మనము రెండు చూసుకున్నాం కదా, నపుంసకలింగంలో తర్వాత పుల్లింగంలో సేమ్ ఉంటుంది కాబట్టి రెండు మీకు వచ్చేసినట్టే. ఓకే, సో ఏ తత్ శబ్దం కదా, గుర్తుందా? ఏ తత్ శబ్దము ఏ ప్రత్యయము ఏమేం చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్తారా? గకారానికి ఏం జరిగింది? గకారానికే ఉమ్, ఏ ఆదేశం అయింది. అమ్మా గకారం లోపించింది. గకారం ఏకి గకారం లోపించి ఏ మిగిలింది. తర్వాత ఏకి ఏ ఆదేశం అయింది. ఆట వచ్చిందా? యాట్. ఇదేంటి ఏ తస్మై కదా. ఏ తస్మై. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఏ తత్తులో తకారానికి దకారం, ఈ దకారానికి అకారం. తర్వాత ఇక్కడ అకారం ఉండడం చేతి ఇక్కడ ఏమైంది, అది ఏకి స్మై ఆదేశం, స్మైల్. ఓకే, స్మై ఆదేశం. సో ఇప్పుడు ఏమైంది అది ఏత ఆ, ఇక్కడ ఏముంది ఏతాలో ఆ ఉంది, తర్వాత ఇక్కడ ఆ ఉంది, రెండు ఆలు కలిపి ఏమైపోయింది పూర్వరూపం. పూర్వరూపమా పరరూపమా? పరరూపం. పరరూపం వచ్చింది కాదు. సో ఇది మనం నపుంసకలింగం చేస్తే అదనమాట. ఓకే, సో ఇప్పుడు మనము పూర్వరూపం తీసుకుంటామా పరరూపం తీసుకుంటామా? ఇక్కడ ఏం తీసుకుంటాము, పుల్లింగం చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఇది పుల్లింగం కాబట్టి ఏం చేయాలి, పరరూపం తీసుకోవాలి. ఓకే, పుంలింగం ఇంకే పుల్లింగం అంటాం దీన్ని. సో పుల్లింగం తీసుకుంటే ఏమి, ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది, అంటే పరరూపం వచ్చిందన్నమాట. పరరూపం అంటే ఇప్పుడు ఏమైంది అది ఏత కదా, స్మై. ఏ తస్మై. ఏ తస్మై. అదే ఇప్పుడు నపుంసకలింగం అయితే ఏమైంది, అది కూడా అంతే. అది కూడా అంతే. అప్పుడు దానికి ఏం చెప్తాం, అది కూడా ఏ తస్మై. అది కూడా ఇంతే. ఏ తస్మై అంతే. ఇంకేనా, సేమ్ ఇంతే. దీనికి దానికి రెండింటికి అంతే. పుల్లింగం కూడా అంతేగా. అంతే అమ్మా. స్త్రీలింగం కూడా ఏ తస్మై ఉంది. స్యై ఉంది, ఏముంది ఏ తస్మై. కరెక్ట్, ఏ తస్యై ఉంది. ఓకే, యకారం ఆదేశం అక్కడ స్యై. ఏం ఆదేశం అక్కడ స్యై. అవును. సో ఇప్పుడు ఇది ఏతం దేనికోసం, ఇది అమ్మ. అమ్మ ఎప్పుడు వస్తుంది సకారానికి, అవునా? నపుంసకలింగము సు ఉన్నప్పుడు సు ప్రత్యయం, అర్థమేనా? సు ప్రత్యయం ఉన్నప్పుడు అమ్మ వస్తుంది. దానికి ఎందుకు నపుంసకలింగంలో ఏమంటాము, కాకుండా ఇప్పుడు దీనికి ఏంటి ఏతత్ కదా, ఏతత్ అనేది ఏమైపోయింది ఏతం అయింది. అర్థమైందా? అనమాట. ఆమె పూర్వ అని చెప్పుకున్నాం మనం, అవునా? ఆమె పూర్వ. సరే ఇప్పుడు చతుర్థిలోనే ఉండండి, తర్వాత అవి మళ్ళీ చెప్పుకుందాం. ప్రథమ ద్వితీయాలు కొంచెం మళ్ళీ చెప్పుకుందాము ఇప్పుడు, ఎందుకంటే మీరు ఫ్లోలో ఉన్నారు కాబట్టి ఇదే చూద్దాం. ఓకే, సో అమ్మా ఏంటి ఇప్పుడు చెప్పండి. నెక్స్ట్ ఏమైంది, ఏ తత్ భ్యాం. ఇది ఎవరు చెప్తారు, చెప్పండి ఇప్పుడు. దీనికి ఆట వస్తుందా? అక్కడ ఏముందమ్మా, ఏతాభ్యాం. ఏతాభ్యాం ఉంది కాబట్టి ఏతత్. ఈ తకారానికి దకారానికి దీర్ఘం వచ్చి ఏతత్. యాత గుర్తు రావట్లే.
ఏం లేదు అక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఈ ఆట లేదు ఆట లేదు ఏది లేదు ఇది ఏది హలంత శబ్దాలు ఇవి డైరెక్ట్ గా దీర్ఘం యాటు వచ్చేసి ద్విత్వం ఎందుకమ్మా దీర్ఘం వచ్చింది దకారం అకారం అవుతుంది కదా అదే కదా దతారం దకారం అకారం అయిపోయి ఆ, ఏతాభ్యాం. అంతే సో ఇప్పుడు ఓకే. భ్యాం ప్రత్యయం ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అకారాంత శబ్దానికి దీర్ఘం వస్తుందని చెప్పుకున్నామా లేదా అవును. అంతే ఓకే. ఏమన్నాము ఇక్కడ భ్యాం అంటే అకార శబ్దం ఉంది కదా ఇప్పుడు ఏత ఉమ్. ఏతత్ ఇది చెప్పండి ఫస్ట్ ఇది చెప్పండి చెప్పిన తర్వాత మీకు వస్తుంది అదే వస్తుంది చెప్పండి అది ఏతత్ ఏమైంది ఏతద్గా మారిందండి. తద్ ఏతద్ తర్వాత దకారానికి అకారం వస్తుంది. అకారం అకారం ఉంది ఆదేశం కాబట్టి దీర్ఘం వస్తుందండి. సో ఇప్పుడు అట్లా ఉండదు రెండు తాలు తాలో ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది రెండు ఆ, కలిపి పరరూపం వస్తుంది అంటే ఏమైంది ఉమ్. ఏత అదే అయ్యింది తర్వాత ఇక్కడ ఏంటి భ్యామ ఈ భ్యాం ప్రత్యయం ఉండడం చేత ఏమనుకున్నాము అకారాంత శబ్దాలకి ఏమైతుంది దీర్ఘం వస్తుంది దీర్ఘం దీర్ఘం వస్తుంది. వస్తుంది. అంతే ఏతాభ్యాం. భ్యాం ఏతాభ్యాం. మళ్ళీ అకారాంత శబ్దాలకి ఏమన్నాం భ్యాస్లో చెప్పండి ఈ ఏకారం వస్తుందండి. అంతే ఏకారం వస్తుంది. అప్పుడు ఏతేభ్యః. ఏమైతుంది ఏతేభ్యః ఇతేభ్యః. వచ్చేసిందా అంతే ఒక్కటి ఉమ్. వస్తే మనకు అన్ని వచ్చేసినట్టు అది రూల్ గుర్తు పెట్టుకోవాలి అకారాంత శబ్దాలని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా సో అట్లా ఉమ్. అంతే అకారాంత శబ్దాలు సో ఇప్పుడు మనకి ఏతది అకారాంతం ఉందో లేదా ఎట్లుందో చూసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు తకారానికి దా ఆదేశం తర్వాత దాకి దాకి ఆకారం. ఆదేశం అకారం. సో ఇప్పుడు ఏత వచ్చింది ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి పరరూపం వస్తుంది అంటే ఏంటి ఏత దీర్ఘం. దీర్ఘం కాదు అమ్మా ఏత అయిపోయింది. ఏత ఇట్లా ఇక్కడ కలిపి జస్ట్ పరరూపం వస్తుంది అంటే ఏంటి ఈ ఇందులో కలిసిపోయింది దీర్ఘం రాలేదు ఓకే. ఓకే సో అప్పుడు ఏత అలాగే ఉంది రెండు ఆలు ఉన్నాయి కదమ్మా పక్కన ఆ, ఆ, అచ్చులు అచ్చు పక్కన అచ్చు ఉంటే ఏం చెప్పుకున్నాము సంధి జరగాలి సంధి జరుగుతుంది. మరి అదేం సంధి జరిగింది ఇక్కడ పరరూప సంధి అవునా అంటే ఇది ఏమైంది ఇది ఇందులో కలిసిపోయింది ఓకే సో అది మళ్ళీ తర్వాత హల్లు ఉంటే ఏమన్నాం సంధి 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 జరుగుతుంది. జరుగుతుంది తర్వాత అచ్చు హల్లు ఉంటే జరగదు. జరగదు వర్ణం- హల్లు అచ్చు వర్ణం- ఉంటే సంధి జరగదు. జరగదు. ఈ రెండింటికి జరగదండి. జరగదు అవునా అది ఇక్కడ వీటికి అచ్చులకి మధ్య సంధి హల్లులకి మధ్య సంధి జరుగుతుంది సంధి అంటే ఇప్పుడు జరగదు. మనకి తాలో ఉంది పక్కన ఉంది అంటే అక్కడ రెండు అచ్చులు వెంట ఉన్నాయి సో అక్కడ ఏం కాబట్టి సంధి జరగాలి జరిగి ఏత సంధి అయింది. జరగాలి మరి ఏ ఓకే. సంధి జరిగింది అక్కడ పరరూప సంధి పరరూప సంధి. పరరూపం అంటే ఏంటి రెండు కలిపి ఈ పరరూపం ఒకటే వచ్చేసింది అనమాట ఓకే ఆహా. అందుకని పరరూప శబ్దం. సో అప్పుడు ఏదైనా ఏమన్నాం ఇంకా ఏత్ ఇందులో ఉన్న ఆకారం ఏమైంది ఇందులో కలిసిపోయింది ఏత్ ఇప్పుడు కలపండి ఏత ఏత. అర్థమైందా ఇప్పుడు ఏత వచ్చిన తర్వాత ఏంటి మరి ఏత తర్వాత ఇక్కడ పక్కన ఎవరున్నారు భ్యాం ప్రత్యయం ఉంది భ్యాం. భ్యాం భ్యాం. ఉంది ఇది ఏం శబ్దం ఇది ఎలాంటి శబ్దం ఇప్పుడు ఏత అనేది భ్యస్ ఉంది సారీ నపుంసకలింగ కాదు శబ్దం. కాదు ఇది ఏతాలో ఎలాంటి శబ్దం ఇది అకారాంతం అకారాంతం. అకారాంత శబ్దం చివరిగా ఏ శబ్దము అంటే చివరిగా ఏమన్నదో చెప్పాలన్నమాట ఓకే అకారాంత అకారాంత శబ్దం. శబ్దం. అకారాంత శబ్దం సో అకారాంతానికి ఏం చెప్పుకున్నాము భ్యాస్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏకారం. ఏకారం ఆదేశం సో ఇప్పుడు ఏతే ఇప్పుడు ఏతే భ్యాస్ ఏమైంది భ్యః అయింది. భ్యః విహారం. ఏతేభ్యః ఏతేభ్యః. ఇప్పుడు ద్వివచనాల్లో ఏత అయింది కదా మళ్ళీ ఇక్కడ ఇంకా దీర్ఘం కూడా ఉంది కదా ఏతాభ్యాం అని ఉంది కదా రెండో ఎలా వచ్చింది చేశాం కదా రెండు ఎలా వచ్చింది తాలో భ్యాం. ఆ తర్వాత ఇంకొక ఆ ఉంది కదా. ఒక్క నిమిషం భ్యాం ప్రత్యయం ఉంది కదా భ్యాం ప్రత్యయానికి పూర్వం అకారాంత శబ్దాలకు ఏం చెప్పుకున్నాం మనం దీర్ఘం వస్తుంది అని అంతే. దీర్ఘం వస్తుంది అన్న. ఓహో అంతే. అందుకని దీర్ఘం వచ్చింది. ఓకే. అంతే ఏత అనేది మనకి శబ్దం ఉంది ఇప్పుడు ఇక్కడ ఏంటి అవును ఏత ఏత శబ్దము అకారాంత శబ్దం కాబట్టి దానికి దీర్ఘం వచ్చింది. అకారం ఉంది కదా. ఓకే. ఇక్కడ అర్థమైంది. భ్యాం ఉంది కదా సో అవును. భ్యాంకి పూర్వంలో అకారాంత శబ్దానికి ఏం చెప్పుకున్నాం రమా అన్నామా సో రామ శబ్దం ఏంటి
రామ. ఆ, ఇక్కడ అకారాంత శబ్దం. సో ఆ, కాబట్టి అకారాంత ఏమైంది భ్యామ్ ఉంటే రామాభ్యామ్ అయింది. ఆ, సో ఇప్పుడు ఏత రామాభ్యాం. ఏత శబ్దం వచ్చింది మనకి ఏతత్కి కదా, ఆ, అన్ని చేసేగా ఏత ఉమ్, వచ్చింది. అకారాంత శబ్దము భ్యామ్ ఉంది. సో కాబట్టి ఏతాభ్యామ్ అయింది. ఏతాభ్యం. అర్థమైంది. భ్యస్ ఉన్నప్పుడు ఏమైంది, ఏ ఆదేశం వచ్చింది అకారానికి. అవునా? అకారానికి ఏ ఆదేశం. సో అలా ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏంటి మరి, ఇంకా చూడండి. సో ఇప్పుడు ఏంటి ఇంగే ప్రత్యయము ఏతద్ శబ్దము, అవునా, ఇంగే ప్రత్యయం. ఇప్పుడు స్త్రీలింగం చేస్తున్నాం. ఆ, స్త్రీలింగం చేస్తుంటే ఏంటి, ఇప్పుడు ఏతత్ అయితే సేమ్ అలాగే ఉంటది. తకారానికి దకారం ఆదేశం, దకారానికి ఉమ్, అకారం ఆదేశం. అకారం ఆదేశం. మళ్ళీ ఏతాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఈ రెండు కలిపి ఏమైనాయి పరరూపం ఏత వచ్చింది. పరరూపం ఏత వచ్చి ఏత. ఏత అయింది. సో ఇప్పుడు ఇంకేలో మిగిలింది ఏంటి ఏ. ఏ. ఆ, ఏకి ఆ, ఆదేశం ఏంటి అకారాంత శబ్దానికి, యా. స్త్రీలింగం అయితే స్త్రీలింగం. స్త్రీలింగం. స్త్రీలింగం అంటే యై. అర్థమైందా. ఉమ్, సో స్యై రావాలి, మనకి ఏం రావాలి యై. యై రావాలి. ఏతస్యై స్యై. రావాలి. ఆ అకారం ప్లస్ ఏ ఐ. ఏ. ఆ ప్లస్ ఏ ఇంకేముండదమ్మా. ఇక్కడ తాలో ఆ ఉంది, సా ఉంది. ఇక్కడ ఏమన్నా అచ్చు హల్లు ఉంటే ఏమవుతుందమ్మా, ఏం జరగదు కదా. సంధి జరుగుతుంది. ఉంటదా, జరగదు. ఉండదు. ఏం సంధి ఇంకా జరగదు. జరగదండి. ప్లస్ ఎక్కడ సంధి జరగదు. ఇంకా లేదేం లేదు ఏం అక్కడ కదా. ఆ, ఇక్కడ ఏకారానికి ఆదేశం ఏంటి స్యై. ఇంతకు యై. ముందు ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఏకారానికి స్మై చెప్పుకున్నాం అక్కడ, ఆ, పుల్లింగము నపుంసకలింగానికి, అవునా. దీనికి యై ఆధారం. అది ఓకే. అకారాంత నపుంస సర్వనామ శబ్దాలకి ఆ, స్త్రీలింగానికి ఏమి ఆదేశము, ఏకి స్యై. యై. షై. ఓకే. ఏతస్యై. అర్థమైందా. అర్థమైంది. యా. లింగాలకైతే అర్థమైంది. మా సో దీంట్లో మనం ఏం ఇంకేం చేయాలి, సో అలా కాకుండా ఇంకొంచెం వేరేలాగా కూడా వేరేలాగా చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ టాప్ అనేది రావాలి, స్త్రీలింగం కాబట్టి అక్కడ టాప్ డాప్ చాప్ ఇవన్నీ ఉంటాయి కదా స్త్రీలింగాలు కాబట్టి అవి రావాలి. ఓకే. సో ఇక్కడ టాప్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాం మనం, ఆ అన్నాం కదా, ఆ వరకు వచ్చాక ఏమైంది, అది మనకి ఏత వచ్చింది, అవునా. ఏత తర్వాత ఏ ఇలా ఉంది, అవునా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఆకారం కావాలి, అవునా. ఆకారం కావాలంటే స్త్రీలింగం కదా, స్త్రీలింగం కావాలి కాబట్టి టాప్ అనే ప్రత్యయం వస్తుంది. ఓకే. సో టాప్. ఇంతకు ముందు యాట్ ఏం ఆర్ట్. చెప్పుకున్నాం, యాట్ ఆట్ చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు కదా. సో ఈకారాంత శబ్దాలకి యాట్, తర్వాత ఆకారాంత శబ్దాలకి ఆట్, అవునా. ఆకారాంత శబ్దాలకి యాటును, ఈకారాంత రివర్స్ శబ్దాలకి చెప్పినాను, అది రివర్స్. ఏంటి ఆకారాంత శబ్దాలకి యాట్, ఆర్ట్. తర్వాత వికారాంత శబ్దాలకి ఆర్ట్. ఆట వస్తుందండి. ఆర్ట్ వస్తుంది. సో అలానేనా, అది కరెక్టేనా. అలాగే కరెక్ట్. చెప్పారండి. ఓకే. అంతే. సో ఇప్పుడు ఏత టాప్. సో ఇప్పుడు ఇలా ఉంది. ఏం మిగిలింది మనకి, పకారానికి లోపం, టకారానికి లోపం, మిగిలింది ఏంటి ఓహో. ఆ మిగిలింది. ఇప్పుడు ఆ తర్వాత ఏ ఉంది మనకు, ఏమైంది, ఆ తర్వాత ఏ. ఏ ఉంది. తర్వాత ఇక్కడ ఏది సంధి జరగాలి కదా, అవునా? సంధి జరగాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ ఆకారం ఉంది. అయితే ఏది ఫస్ట్ చేసుకోవాలి అంటే ఈ ఫస్ట్దే చేసుకోవాలి. ఓకే. ఏతాలో ఆ ఉంది, ఆ ఉంది. అయితే అప్పుడు ఏమైపోయింది, అది రెండు కలిపి ఏతా అయింది. ఏతా అయింది. ఏతా తర్వాత ఏ ఇలా ఉంది. ఓకే. సో ఇప్పుడు దీనికి ఏం ఆదేశం వస్తుంది మళ్ళీ, స్యాట్. యాట్ వస్తుంది. యాట్. ఓకే. స్యాట్ వచ్చేసి ఏమైంది, స్యా ఉంది, టకారానికి లోపం, అవునా. ఇక్కడ ఆ ఏ రెండు కలిపి ఏమైనా ఐ అయిపోయింది. ముందు చెప్పుకున్నా కదా, యా ఏ, అవునా. స్యా ఏ ఏమైంది, అది స్యై. ఇలా వచ్చిందనమాట. ఇంకా ఏతాస్యై. ఏతాస్యై. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు.
ఇది ఎక్కువ అనిపిస్తుందా? ఏం లేదు, బానే మంచిగా ఉంది. బానే అర్థం ఉందా? లేదండి బానే ఉందండి. ఓకే. బాగుంది. సో ఇప్పుడు ఏతత్ మీకు సగం కంటే ఎక్కువ అర్థమైపోయింది. ఇక్కడ ఏతత్ ఏమైతుందో తెలిసిపోయింది మీకు కదా. తకారానికి ఆ, దకారం, దకారం దకారం దకారానికి వస్తుంది. ఆకారం. ఆకారం నిరక్షరం అయిపోయింది. దకారం ఆ, వస్తుంది. తర్వాత గే ప్రత్యయం. గే ప్రత్యయంలో స్త్రీలింగం చేస్తున్నాం మనం, అవునా? స్త్రీలింగాన్ని స్త్రీలింగం చేస్తున్నాం కాబట్టి గే గకారానికి ఇత్తు సంజ ఏ మిగిలింది, ఏ అవునా? సో ఇప్పుడు ఇది ఏత, ఇది అలాగే రాసుకుంటాం, అవునా? తర్వాత ఇక్కడ ఇక్కడ రెండు కలిపి పరరూపం వచ్చింది, అవునా? అంటే ఇది ఏత వచ్చింది, రెండు కలిపి ఏత వచ్చింది, అవునా? తర్వాత ఏ ఉంది ఇక్కడ, ఏత పక్కన ఏ ఉంది కాబట్టి దీనికి ఎవరు ఆగమంగా వచ్చారు ఇక్కడ? టాప్. ఇప్పుడు స్త్రీలింగం చేస్తున్నాం కదా, కాబట్టి టాప్. ఇంకా స్త్రీలింగ ప్రత్యయాలు ఏంటివి? ఇవన్నమాట. స్త్రీలింగం గురించి కవిత, సంధ్య, లక్ష్మి, ఈ ఈ అంటే అది వేరే వస్తుంది మళ్ళీ. లత, గీత, సీత, అక్కడ అని వస్తుంది కదా ఆడవాళ్ళ పేర్లలో. అది ఎలా వచ్చింది? ఇగో ఈ ప్రత్యయం ద్వారా వచ్చింది అనమాట. టాప్ ప్రత్యయం ద్వారా వచ్చింది. టాప్ ప్రత్యయం ద్వారా వచ్చింది. ఈ టాప్ లో మిగిలింది ఏంటి? కి ఇత్ సంజ పాకి కూడా లోపం అన్నమాట. సో మిగిలింది ఏంటి? మిగిలింది. సో ఏతలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, అవునా? సో ఇలా ఉన్నాయి. సో దానికి రెండింటికి కలిపి దీర్ఘ సంధి జరిగింది. సో దీర్ఘ సంధి జరిగి ఏమైంది? ఏతా. ఇక్కడ ఆ ఉంది కదా. సో ఏత తర్వాత రెండు కలిపి ఏతా అయ్యింది. ఓకే. తర్వాత ఈ పక్కన ఏ ఉంది, అవునా? ఈ పక్కన ఏముంది? ఏ ఉంది. ఏతా ఏ అలా ఉంది, అవునా? తర్వాత అలా ఉండడం చేత ఎవరు వచ్చారు? స్యాట్. స్యాట్ ఏంటి? ఆగమం. ఓకేనా? స్యాట్ ఆగమం వచ్చింది. స్యాట్ల టకారానికి లోపం చివరిగా ఎట్లా హల్లుగా ఉంటాయి చూడండి, ఆ హల్లులన్నీ లోపిస్తాయి అన్నమాట. ఓకే. హల్లు ఏదైనా సరే, ఇప్పుడు స్ గాని, క్ గాని, పు గాని, ము గాని ఇలా ఉన్నాయనుకోండి, ఇవన్నీ లోపించాలి. అయితే సకారానికి మకారానికి లోపం కాదు. ఓకే. నా విభక్తౌ తుస్మా అనేది ఒక సూత్రం అన్నమాట. తు అంటే తవర్గం, తర్వాత సకారము మకారం, ఇవి 5. ఈ తవర్గం అంటే 5, ఇదొకటి 7. మొత్తం 7 అక్షరాలు కాకుండా ఇంకా వేరేవి ఏవొచ్చినా కూడా దానికి లోపం జరుగుతుంది. అంతే. 7 అక్షరాలు తప్ప మిగతా ఏ వచ్చినా కూడా లోపం జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి 7లో ఏమి ఉంది? ఏం లేదు. టకారం ఉంది. ఆ 7లో ఉందా ఇది? లేదు. తవర్గంలో చూడండి, త, హ, ద, ధ, తర్వాత న. సో ఇందులో టా వచ్చిందా? రాలేదు. తర్వాత ఏమన్నాము? స్, మ, ఇవి ఈ 7 అక్షరాలు. ఓకేనా? సో ఈ 7 అక్షరాలకి లోపం చేయరాదన్నమాట. ఓకే. అవి చివరిగా ఉంటే లోపం చేయరాదు. ఓకే. సో ఇవి కాకుండా మిగతా అన్ని లోపం చేయొచ్చు. ఓకే. సో చివరిగా ఇలాంటివి ఏమున్నా కూడా హల్లులు అంటే ఏంటిది? కా నుంచి హా వరకి, అవునా? కా టు హా ఇవన్నీ హల్లులు కదా. సో అవి ఎన్ని మొత్తం 33 ఉన్నాయి. ఈ 33 వాటిల్లో 7 తీసేస్తే ఎంత? 26. 33 38 27 అవుతుంది. హల్లులు 33 అయింది. అవి 25 + 8 ఎంత? 33. అంతే, 33 కరెక్ట్ రాశాను కదా. ఓకే. సో ఈ 33లో నుంచి 7 తీసేయండి, ఎంత? 26. సో 26 అక్షరాలు ఏది ఉన్నా కూడా దానికి లోపం జరుగుతుంది. అవుతుంది. అంతే. ఈ 7 తప్ప. ఆ 7 ఏంటివి? తవర్గము, సకారము, మకారం. అంతే. ఈ 7 చివరిగా ఉన్నా కూడా లోపించవు. ఓకేనా? సో ఇక్కడ సకారం ఉందండి. టకారం ఉంది చివరిగా. కదా టకారం, కాబట్టి లోపించింది, అవునా? లోపించొచ్చు. అవునండి. తర్వాత స్యాలో ఏముంది? తర్వాత ఏ ఏ రెండు కలిపి ఏమైంది? ఐ అయిపోయింది. ఐ అయిపోయింది. ఇప్పుడు స్యు, ఇప్పుడు స్, యై ఏమైంది? స్యై. స్యై
స్యై స్యై అవునా సో కలపండి ఇది ఏతా ఏతాస్యై అంతే ఏతాస్యై వచ్చిందా ఓకే ఓకే ఫస్ట్ ఏమైంది అంటే మనము ఏదైతే చేస్తున్నామో అదంతా చేసిన తర్వాత ఫైనల్ గా ఏం చేస్తాం ఏతా ఏ ఉంది అప్పుడు టాప్ తీసుకొస్తాం టాప్ లో ఆ మిగిలింది రెండింటిని సంధి చేస్తే ఏతా అయ్యింది ఏతా అయ్యింది కాబట్టి దానికి పక్కన ఎవరు వస్తారు స్యాట్ ప్రత్యయం స్యాట్లో టకారానికి లోపము స్యా మిగిలింది స్యా తర్వాత ఏ యా ఏ ఏం చెప్పుకున్నాం మనం ఇంతకుముందు యై అన్నాం అవునా స్యై అయిపోయింది అవునా ఆకారం అచ్చులు ఉన్నాయి ఇక్కడ ఆ ఉంది ఏ ఉంది అవునా ఈ రెండు అచ్చులు కదా సో అచ్చులు ఉన్నాయి కాబట్టి అచ్చుల మధ్య ఏం జరగాలి సంధి జరగాలి సో కాబట్టి అచ్చుల మధ్య సంధి జరిగి ఏమైపోయినది అదే సో ఇప్పుడు ఇది కనిపిస్తుందా నా కర్సర్ టాప్ ఆదేశం స్యాట్ ఆగమం అంతేనా రెండు ఆగమాలే రెండు ఆగమాలే తీసేసి ఏ దాన్ని కూడా తీయలేదు కదా పక్కన వచ్చినాయి అవి రెండు కూడా కదా ఈ టాప్ ఎందుకు వచ్చింది స్త్రీలింగం కోసం చెప్పడానికి కోసం వచ్చింది అది నువ్వు స్త్రీలింగం చేస్తున్నావు అందుకే టాప్ కావాలి అని వచ్చింది అలాగా ఏ కలర్ తీసుకోవాలన్నా ఓకే ఇప్పుడు బ్లాక్ కనిపిస్తుందా మీకు అది రెడ్ ఇది రెడ్ అయిపోయి తెలియకుండా ఉందని వేరే కనిపిస్తుంది ఓకే అదండి ఓకే సో ఇప్పుడు చూద్దామా అన్ని ఇంకా మిగతా అన్ని భ్యాము భ్యహ ఇవంతే ఉంటాయి కదా సో ఇప్పుడు ఏతాభ్య ఎలా వస్తుంది చెప్తారా ఏతత్ తర్వాత భ్యస్ ఈ భ్యస్ ఏమైపోయింది భ్యహ అవునా ఇప్పుడు తకారానికి దకారం దకారం ఆదేశం దకారానికి అకారం దకారానికి అకారం తర్వాత ఏమైంది రెండు కలిపి పరరూపం వచ్చింది అయ్యింది తర్వాత ఎవరు రావాలి టాప్ రావాలి టాప్ లో మిగిలింది సో ఏతా రెండు కలిపి ఏతా అయింది అయిపోయింది ఏతా ఈ భ్యహ కలిపేయండి అయిపోయింది అంతేనా సో ఇప్పుడు భ్యాం కూడా అంతే సేమ్ థింగ్ ఇప్పుడు భ్యహ దగ్గర ఏం చేస్తారు భ్యాం ఇది చెప్తూ ఉండండి మళ్ళీ మీరు ఇది నేను తీసేస్తా ఉంటా మీరు చెప్తూ ఉండండి అప్పుడు వచ్చేస్తుంది మీకు టక్కన కదా భ్యాం ఈ భ్యాం ప్రత్యయం ఉంది సో ఇప్పుడు ఏమైంది ఏతత్ అదేమైంది తకారానికి దకారానికి అకారం తర్వాత అది ఏత అయింది ఏత ఈ రెండు వచ్చినాయి ఇక్కడ కలిపి పరరూపం అని చెప్పండి పరరూపం వచ్చేసి ఏమైంది ఏత తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం స్త్రీలింగం కాబట్టి టాప్ లో ఆ మిగిలింది టాప్ లో ఆ మిగిలింది తర్వాత ఏత ఏతా భ్యాం అంతే వచ్చేసిందా ఓకే అవి రెండు సేమ్ ఇంకా ఈ మూడింటినే కొంచెంగా ఇవే చూసుకోవాల్సింది కదా స్మై ఒకటి తర్వాత సిఐ ఒకటి అవి ఎలా వచ్చాయి అనేది కావాలి మనకు అవునా ఒక నిమిషం స్క్రీన్ షాట్ తీస్తుంది ఏది ఇప్పుడుదే ఇదా ఓకే తర్వాత పెట్టండి గ్రూప్ సో ఇంకోటి చెప్తారా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏతస్య చెప్తారు ఎవరైనా ఏతస్యైనా చెప్తారా ఏతత్ తర్వాత ఏంటి గే ప్రత్యయం గే ప్రత్యయం అకారం గకారం పోయి ఏ మిగులుతుంది తాకి దా వస్తుంది దాకి ఆ వస్తుంది ఆ దీర్ఘం ఆ అయింది ఆ ప్లస్ ఆ అయింది ఏత ఇది ఆ వచ్చిన తర్వాత ఇది ఇంకొంది కదా ఇదంతా రాయండి చెప్పండి ఇప్పుడు ఏత అయింది ఏత ప్లస్ ఆ ఏత ఇప్పుడు ఏం చేయాలి దానికి ఇక్కడ అచ్చులు ఉన్నాయి అచ్చులు ఉన్నాయి ఇక్కడ రెండు అచ్చులు ఉన్నాయి అదే దీర్ఘం వచ్చింది ఏత పరరూపం వచ్చింది ఏత అయింది అది ఇప్పుడు
మనం ఏం చేస్తున్నాము? స్యై స్త్రీలింగం స్యై చేస్తున్నాం. రావాలి, స్యై పుల్లింగ రావాలి, ఆ, స్త్రీలింగం. స్త్రీలింగ స్త్రీలింగం కాబట్టి ఎవరు రావాలి? స్యై మా టాప్ ప్రత్యయం రావాలి. టాప్ రావాలి. టాప్ రావాలి. ఉమ్. టాప్ వస్తే టాలో ఆ మిగులుతుంది. సకారం లోపం ఉమ్. ఆకారం, ఆ మిగిలింది. ఆకారం మిగులుతుంది. సకారం లోపం మాకు ఆ మిగులుతున్నాయి. ఉమ్. ఇక్కడ కలిపి ఏతా అయింది. ఏతా అయింది. తర్వాత ఇప్పుడు ఝా, ఏం రావాలా? ఏయ్. ఏయ్, స్యా స్యాట్ యాట్ స్యాట్ వచ్చింది. స్యాట్ ఏ. ఓకే, టకారానికి లోపం. ఇక్కడ యాలో ఆ ఉంది, ఏ ఉంది, రెండు కలిపి ఐ అయిపోయింది. అయింది. వృద్ధి జరిగింది అక్కడ. ఆ ఏ రెండు కలిపి వృద్ధి జరిగింది. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ? స్యు స్యు ఐ రెండు కలపండి. స్యై స్యై, కలిపేసి మొత్తం కలిపేస్తే ఏతస్యై, ఏతాస్యై. ఏతాస్యై, ఇది స్త్రీలింగం. ఏతాస్యయ ఏతస్యయ ఏం రావాలి ఇక్కడ మనకు? ఏతస్యై రావాలి. మరి ఇప్పుడు ఏమైంది ఇక్కడ? దీర్ఘం వచ్చింది ఎక్స్ట్రా. దీర్ఘం రావద్దు కదా మరి అక్కడ. రాకూడదు. ఎలా చెప్పాలి మరి? ఏమైంది అక్కడ? టాప్ వస్తుంది, ఇక్కడ టాప్ వచ్చింది, ఏతా వచ్చింది. ఏతా పరరూపం ఏతా వచ్చింది. సో ఇక్కడ స్త్రీలింగం కాబట్టి మనకి ఏం స్యై చేయాలి? రావాలి. ఇక్కడ ఆలో ఉన్నటువంటి ఆ అకారానికి ఏమైంది అక్కడ? దీర్ఘం అయింది కదా. దీర్ఘం టాప్ లో ఫ్లాట్ కదా. ఫ్లాట్ వచ్చింది. Yeah. దాంట్లో ఉన్న అకారం ఏమైంది? అకారానికి లోపం జరిగింది. ఓకే, అకారానికి లోపం జరిగింది అన్నమాట. ఇప్పుడు దీనికి హ్రస్వం రావాలి. ఇక్కడ దీర్ఘం పోయింది, టాప్ పోయింది, రెండు పోయింది. దీర్ఘం పోయి హ్రస్వం అవుతుంది అక్కడ. ఓకే, ఒకటి ఏతస్యై అలా వచ్చింది. దానికి ఒక సూత్రమా? అదొక సూత్రం ఉంది. ఏంటంటే సర్వనామ్నః స్యాడ్ హ్రస్వః అంటే స్యాట్. ఈ స్యాట్ ప్రత్యయం ఎప్పుడైతే వస్తుందో దానికి పూర్వంలో ఏముండాలంట? హ్రస్వం ఉండాలి. ఉండాలి. ఎప్పుడు ఎలాంటి వాటికి? సర్వనామాలకి. ఓకే, సర్వనామాలకి ఈ స్యాట్ ప్రత్యయం ఎప్పుడైతే వస్తుందో దానికి పూర్వంలో హ్రస్వం ఉండాలి. అదే సర్వనామ స్త్రీలింగం పుల్లింగం అన్నిటికీనా ఓన్లీ స్త్రీలింగానికి? స్యాట్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? స్త్రీలింగానికి వస్తుంది కాబట్టి అంటే నేను మేక్ షూర్ గా అంతే అంతే. స్త్రీలింగం. ఆబంత శబ్దాలు ఉన్నాయి కదా. ఆబంత శబ్దం అంటే ఏమంటాం? ఇగో ఇది టాప్ అనేది ఆబంతం అంటాం దాన్ని. ఓకే, సో టాప్ డాప్ చాప్ దాన్ని వాటిని ఏమంటాం? ఆబంతం. ఇక్కడ నేను రాస్తాను. టాప్ డాప్ చాప్ వీటిని ఏమంటాం? ఆబంత. ఆబంత స్త్రీలింగ శబ్దాలు. స్త్రీలింగ శబ్దాలు అంటాం. ఓకేనా? టాప్ డాప్ చాప్. ఆబంత అంటే ఆప్ అంత అంటే ఇక్కడ డకారానికి లోపం. సో ఏం మిగిలింది? ఆప్. తర్వాత డకారానికి లోపం, మళ్ళీ ఆప్ మిగిలింది. అంటే పకారం కూడా పోతుంది, కాకపోతే ఇట్లా వాటికి అలా చెప్తారనమాట ఆబంతం అని. అంటే జస్ట్ అదే పేరు రాసుకోవడం కోసం. ఆప్ అంత. ఏమైంది ఇక్కడ? పకారానికి ఒకటి ఉంటే మూడు అన్నాం మనం. గుర్తుందా మీకు? ఒకటి ఉంటే మూడు, మూడు ఉంటే ఒకటి. సో ఇప్పుడు పకారంలో మూడు, అదొకటి కదా. ఒకటికి మూడు అంటే అది ఏమైంది? మూడు అంటే ఏమొచ్చింది అక్షరం అక్కడ? బా వస్తుంది. సో ఆబంతం. ఓకే, అలా అన్నమాట. జస్ట్ పేరు పెట్టడానికి ఆ అంతం అని చెప్పకుండా ఆబంతం. ఆ అంతం అంటే చాలా వేరు వేరే ప్రత్యయాలు ఏవేవో వస్తాయి కదా. సో కాబట్టి ఇవన్నిటికీ ఆ అనేది ఉంది కాబట్టి కామన్ గా, అందుకనే టాప్ డాప్ చాప్ అంతము అని చెప్పకుండా ఏమన్నారు? అన్నిటికీ కలిపి ఆ పాప అనేది కనిపిస్తుంది కదా మనకు. అదనమాట. అందుకనే ఆబంతం అన్నారు. ఓకే, అలాగే గ్యంతం అది ఎలాగో చూడండి. ఏమనాలి? స్త్రీలింగ ఏమైనా గ్యంత స్త్రీలింగ శబ్దాలు. ఓకే, సో గీప్ గీప్ గేష్, తర్వాత గీన్ గీప్ గేష్ గీన్. ఓకే, సో గకారానికి లోపం వచ్చేసి ఇవన్నీ గీష్ అంటే గ్యంతం అంటాం. గీ అంతము ఏమంటాం దీన్ని? గీ అంతం. గీ అంతం. గీ
ఇక్కడ రాస్తాను చూడండి. గి అంతం. సో ఇక్కడ అచ్చులు రెండు కనిపిస్తున్నాయి అవునా, పక్క పక్కన ఏమున్నాయి, అచ్చులు ఉన్నాయి. ఈ ఆ ఉంది. అవును. కాబట్టి అక్కడ ఏమైంది, ఈకి యు ఆదేశం వచ్చిందనమాట. అప్పుడు ఏమైంది, ఇంగ్ రెండు అచ్చులు కాబట్టి ఇంగ్ యు ఆ ఏమైంది, రెండు కలిపి ఇంగ్యా ఆ, అవునా. గ్యంతం అంతం కదా, గీ అంతం. సో ఏమైంది అది ఇప్పుడు, గ్యంతం. అది గీ అంతం గ్యంతం. ఓకేనా. సో ఇప్పుడు వీటన్నిటిలో కామన్ గా ఏమన్నా ఇంగీ ఉంది అవునా. ఇంగీలో మిగిలింది ఏంటి, ఈ అన్నమాట. అవునా, అంటే నదీ వచ్చింది అట్లా. అవునా, అది గ్యంత శబ్దం అంటాం. సో ఇక్కడ ఏం రాస్తారు, గ్యంత స్త్రీలింగ శబ్దాలు. ఇంకా గ్యంత. ఓకే. ఆబంత గెంత పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి. గ్యంత స్త్రీలింగ శబ్దాలు అంటాం ఈ మూడింటిని. ఓకేనా. ఓ, ఒక్క గి నిమిషం. అంతం గ్యంతం, ఆప్ అంతం ఆవంతం. ఆ, ఓకే. అంటే ఏదైతే శబ్దం తీసుకుంటామో, ఇప్పుడు మనకి ఏత శబ్దం తీసుకున్నాం కదా, ఏత శబ్దంలో మనము ఏం చేసాం, టాప్ తీసుకున్నాం అవునా. అప్పుడు ఏమైంది అది, ఆవంతం ఏత ఆ ఏతా వచ్చింది. అది ఏత అనేది ఏంటిది, ఆవంతం అవునా. ఆవంతం అంటే అవునండి. ఏంటి, ఆవంత స్త్రీలింగం. అది ఆవంతాలు ఇవన్నీ గ్యంతాలు దేనికి వస్తాయి, స్త్రీలింగాలకే వస్తాయి అన్నమాట. ఓకే. అది తీసేనా. ఓకే. సో ఇదండి గ్యంతము ఆవంతం, ఈరోజు కొత్తగా నేర్చుకున్నారు మీరు అది. తర్వాత ఇది రూపం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంకా అది దగ్గర ఉంటే ఏ అని పెట్టుకుంటాం మనం అవునా. ఏ అని ఎప్పుడు పెడతాము, ఇప్పుడు సహా ఉంది అవునా. సహా ఉంటే దీనికి ఏ పెట్టేస్తే ఏమైంది, అది ఏ ఉండడం చేత ఇక్కడ సకారం ఎలా మారిపోతుంది, ఏసా షాగా మారిపోయింది. ఏ షహ. అర్థమైందా. ఆలు తప్ప మిగతా ఏ అచ్చు వచ్చినా కూడా సకారానికి పూర్వంలో అవునా. ఇలా సకారానికి పూర్వంలో ఈ ఆలు తప్ప మిగతా ఏ అచ్చు వచ్చినా కూడా ఏమైపోతుంది, సకారం సకారంగా మారుతుంది. అంతే. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏ ఉంది, ఇది ఆగాదు ఆగాదు కాబట్టి షకారం మారిపోతుంది. ఇప్పుడు ఈ ఉంది, ఈ పక్కన సా ఉంది, సో ఏమైపోయింది, షాగా మారిపోయింది. ఊ ఉంది, ఊ పక్కన సా షా అయిపోయింది. రే పక్కన సా ఋషి షా అయిపోయింది.